రెండు గ్రామాల సరిహద్దు వివాదంపై జగిత్యాల జిల్లా కలెక్టర్కు రామన్నపేట గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. గ్రామాల మధ్య నెలకొన్న బార్డర్ సమస్యను పరిష్కరించాలని ప్రజావాణి సందర్భంగా కలెక్టర్ను కోరారు. శివార్లోని తమ ఊరి పేరిట ఉన్న నేమ్ ప్లేట్ను తొలగించాలని, వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. గత 40 ఏళ్ల నుంచి తమ గ్రామ పంచాయతీ అనుమతి తీసుకుని ఇల్లు నిర్మించుకునే వారని, ఇప్పుడు తమ పక్క గ్రామం ఒక్కపల్లి గ్రామస్తులు అభ్యంతరం తెలుపుతున్నారని రామన్నపేట వాసులు మండిపడ్డారు. శివార్లోని పెట్రోల్ బంక్, ఇతర వ్యాపార సముదాయాల యాజమాన్యాలను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఫిర్యాదులు పేర్కొన్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే తమపై అట్రాసిటీ కేసులు నమోదు చేస్తామని బెదిరిస్తున్నారని వాపోయారు రామన్నపేట వాసులు. అలాట్మెంట్ చేసి దాని ప్రకారంగానే గ్రామ పంచాయతీ తీర్మానం చేసి ఎవరైతే కొత్త నిర్మాణం చేసే వాళ్లకు మేము పర్మిషన్స్ ఇచ్చినాం. దాన్ని పర్మిషన్ ఇచ్చినాక ఈ నూకపల్లి గ్రామస్తులు గత 40-50 సంవత్సరాల నుంచి ఈ 5 సంవత్సరాల నుంచి ఇది నూకపల్లి, మీరు పర్మిషన్ ఎట్లా ఇచ్చారని పర్మిషన్ తీసుకున్న వాళ్ళందరినీ బోర్డులు వీకేసి వాళ్ళ షాపులకు పోయి పెట్రోల్ పంపులకు పోయి వాళ్ళు ఇష్టారీతిన వాళ్ళని దౌర్జన్యంగా బెదిరిస్తారు. దౌర్జన్యం బెదిరించుకుంటూ మేము మా రావణపేట బోర్డు పెట్టుకొని పోతే వాళ్ళు వచ్చి బెదిరిస్తారు, మమ్మల్ని కొట్టేటట్టున్నారని మమ్మల్ని మేము సర్పంచ్, మా భార్య సర్పంచ్, నేను ఎంపీటీ చేసిన మమ్మల్ని కూడా కొట్టేస్తారు. ఏమన్నా ఉంటే SC ST కేసు పెడతామంటారు. దయచేసి మేము కలెక్టర్ శరత్ సార్కి ఇచ్చినాం, రవి సార్కి ఇచ్చినాం, యాస్మిన్ భాషకి ఇచ్చినాం. ఇవరకు చాలా సార్లు ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని, 2 గ్రామాల సమస్యలు పరిష్కరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. వాళ్ళ వద్దకు వెళ్లి బోర్డులను దౌర్జన్యంగా బీగి పారేసి నానా బోర్డులు తిట్టుకుంటూ వాళ్ళ భయప్రాంతాలకు రావణపేట నూకపల్లి 2 గ్రామాలకు ఎవరికి కేటాయించిన హద్దులలో వాళ్ళు నడుచుకునే ఏర్పాటుకు ఇది కలెక్టర్ గారు కానీ SP గారు కానీ ప్రభుత్వం స్పందించి దాన్ని వాళ్ళ పరిధిలో కూడా వాళ్ళు మెదిలే ఏర్పాటుకు చర్యలు గైకొనాలని మేము మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. ఎన్ని సంవత్సరాలకు వెళ్ళి ఫిర్యాదు చేస్తున్నారు కలెక్టర్ గారు? మేము గత 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. 10 సంవత్సరాలు నుంచి చేస్తున్నాం. అయినా ఫలితం లేదా? ఫలితం అంటే ఈ మధ్యనే ఇప్పుడు 10 సంవత్సరాలు 45 సంవత్సరాలలో ఈ 8-10